అవసరానికి అప్పు ఇవ్వడమే అతనికి శాపమైంది. నమ్మించి డబ్బు అప్పుగా తీసుకున్న ఆ వ్యక్తి చివరకు అప్పు ఇచ్చిన వ్యక్తికే సెచ్ వేశాడు. డబ్బు తిరిగి చెల్లించాలని పదే పదే ఒత్తిడి తేవడంతో యగనామం పెట్టేందుకు పెద్ద ప్లాన్ వేశాడు. ప్లాన్ అంటే ఇలాంటిది కాదండోయ్. ఏకంగా కథలోకి పోలీసులనే లాగేశాడు. నకిలీ పోలీసులను అడ్డం పెట్టి మరో 5 కోట్లు గుంజాలనుకున్నాడు. అక్కడ జరుగుతున్న సీన్ అప్పు ఇచ్చిన వ్యక్తికి అర్థమైపోయింది. ఇంకేముంది, విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. దీంతో వేసిన స్కెచ్ బెడిసి కొట్టింది. కట్ చేస్తే నకిలీ పోలీసులు కాస్త కటకటాల పాలయ్యారు. పుణ్యానికి పోతే పాపం ఎదురవుతుంది ప్రస్తుత రోజుల్లో. అప్పు తీసుకునేటప్పుడు ఉన్నంత పర్ఫెక్ట్ గా అప్పు తీర్చేటప్పుడు ఉండడం లేదు వ్యక్తులు. అప్పు తీర్చేటప్పటికి చుక్కలు చూపిస్తున్నారు. వడ్డీ మాట దేవుడెరుగు, కనీసం ఇచ్చిన అసలైనా వస్తే చాలని అప్పు ఇచ్చిన వ్యక్తులు అనుకుంటుంటే, అసలు కూడా ఏ విధంగా ఎగనామం పెట్టాలని తీసుకున్న వ్యక్తులు స్కెచ్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నకిలీ పోలీసులను రంగంలోకి దింపి అప్పు ఇచ్చిన వ్యక్తులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని భాగ్యనగర్లో సెలూన్ షాప్ నిర్వహించే శ్యామ్ అనే వ్యక్తి గజేంద్ర అనే వ్యక్తి నుంచి 10 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. 10 నెలలు దాటుతున్నా తిరిగి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. అడిగిన ప్రతిసారి ఇదిగో అదిగో అంటూ కాలం వెల్లదీస్తున్నాడు. దీంతో అప్పు ఇచ్చిన గజేంద్ర నగదు కోసం శ్యామ్పై ఒత్తిడి పెంచాడు. రోజురోజుకి ఒత్తిడి పెరగడంతో తిరిగివ్వడానికి డబ్బులు లేక శ్యామ్ ఎలాగైనా బయటపడాలనుకున్నాడు. అందుకు తగ్గట్టు మాస్టర్ ప్లాన్ వేశాడు. తనకు పరిచయం ఉన్న విజయలక్ష్మి అలియాస్ వందనను కాంటాక్ట్ చేసి తన ప్లాన్ అంతా వివరించాడు. ప్లాన్ పక్కాగా అమలు చేస్తే డబ్బు వస్తుందని ఇద్దరూ డిసైడ్ అయ్యారు. దీంతో విజయలక్ష్మి హైదరాబాద్లో ఫ్యాషన్ డిజైనింగ్ చేయడంతో పాటు యూట్యూబ్ వీడియోస్లో యాక్ట్ చేస్తుంటుంది. అనుకున్న ప్లాన్ ప్రకారం విజయలక్ష్మి తనకు తెలిసిన 7 జూనియర్ ఆర్టిస్టులను సిద్ధం చేసింది. వారిలో 4 సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ వేషాలు వేసింది. మరోవైపు శ్యామ్ విజయవాడ నుండి తనకు తెలిసిన యువతిని హైదరాబాద్లోని రూమ్కి పిలిపించాడు. అనంతరం గజేంద్రకు కాల్ చేసి సాయంత్రం 4 గంటలకు డబ్బులు ఇస్తానని రూమ్కి రమ్మన్నాడు. డబ్బులు వస్తాయనుకున్న గజేంద్ర తీసుకునేందుకు శ్యామ్ చెప్పిన రూమ్కి వెళ్లాడు. అక్కడ శ్యామ్తో పాటు ఉన్న యువతితో డబ్బుల గురించి మాట్లాడుతున్నాడు. సడన్ గా ఎంట్రీ అయిన 4 నకిలీ పోలీసులు గజేంద్రపై దాడి చేసి బట్టలు విప్పించి నగ్నంగా వీడియోలు తీశారు. అనుమానం రాకుండా ఉండేందుకు శ్యామ్ని కూడా బట్టలు తీయించి వీడియోలు తీశారు. అక్కడున్న యువతిని రేప్ చేసినట్టుగా గజేంద్రపై కేసు పెడతామని బెదిరించారు. నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని, అలాగే వారితో పాటు తెచ్చుకున్న పౌడర్ చూపించి డ్రగ్స్ కేసు కింద కేసు ఫైల్ చేస్తామన్నారు. ఇదంతా చూస్తున్న గజేంద్రకు ఏం అర్థం కాని పరిస్థితి. 5 కోట్ల రూపాయలు ఇస్తే కేసు లేకుండా చూస్తామని బెదిరించారు నకిలీ కేటుగాళ్లు. అడిగినంత అమౌంట్ ఇవ్వకుంటే జీవితాంతం జైలే దిక్కేనని భయపెట్టే ప్రయత్నం చేశారు. అంతేకాదు గజేంద్ర చేతికున్న గోల్డ్ రింగ్ కూడా లాక్కున్నారు. చివరకు 20 లక్షలు ఇవ్వడానికి గజేంద్ర ఓకే చెప్పాడు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకున్న నకిలీ గ్యాంగ్ డబ్బు తెమ్మని పంపింది. అయితే మొదటి నుండి ఇదంతా ఓ సినిమా షూటింగ్ లా ఉన్నట్లు గ్రహించిన గజేంద్ర జరిగిన వ్యవహారమంతా పోలీసులకు వివరించి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఒరిజినల్ పోలీసులు నకిలీ పోలీసుల కోసం గాలింపు చేపట్టారు. బైపాస్లోని ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర ఉన్నట్లు గుర్తించి మొత్తానికి అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుల్లో 2 పరారీలో ఉండగా 7 అరెస్ట్ చేశారు. వారి నుండి గోల్డ్ రింగ్ స్వాధీనం చేసుకున్నారు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కితే జీవితాంతం చిప్పకూడే అవుతుందని ఈ స్టోరీ ద్వారా తెలుస్తోంది. మరోవైపు ఇటీవల కాలంలో నకిలీ పోలీసులు, నకిలీ ఐపీఎస్లు వెలుగులోకి వస్తున్న ఘటనలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. ప్రజల్లో కూడా అవేర్నెస్ పెరగాల్సిన అవసరం ఉంది.